నేను నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఈ మాట కొరకు చిన్న ప్రార్థన చేద్దాము. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. దేవుడు మాట్లాడునుగాక. ఆయన రాకడికి మనం సిద్ధమవుదుగాక. వినగలిగిన చెవులు మనకు అనుగ్రహింపబడునుగాక. గలిబిలి పెడుతున్న ప్రతి అంధకార శక్తులను ఈ రాత్రి బంధించి నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అందరు కూర్చుందాము. నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. ఇస్సాకు దగ్గరికి వచ్చి దేవుడు చెబుతున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి అని దేవుడే తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడే ఇస్సాకు నువ్వు నన్ను దీవించయ్యా అని అడగలేదు, కానీ దేవుడే వచ్చి నేను నిన్ను దీవిస్తానని ఇస్సాకుతో చెబుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనము చాలామంది దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటలా, దేవుడు దీవెలు పొందుకుంటలేదు. మరి దేవుడు ఇస్సాకు అడగక ముందే ఇస్సాకుని దేవుడు దీవిస్తానన్నాడు. ఈరోజు మనం అడిగినా దీవించబడతలేదు, అడిగినా మనకు దీవెలు రావటం లేదు. అడగకపోయినా ఇస్సాకును దేవుడు దీవిస్తానన్నాడు. అసలు నువ్వు అడిగితే దీవెలు రావట్లేదు, అడగకపోయినా ఇస్సాకు నీ దేవుడు దీవిస్తానన్నాడు. ఇస్సాకులో ఉన్నదేమిటి, నీలో లేనిదేంటి? ఇప్పుడు నీలో లేనిది ఇస్సాకులో ఉన్నది. నువ్వు లేని ఈ లోకాన్ని వెతుకుతున్నావు, ఆశీర్వాదం లేని ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు. ఇప్పుడు దేవుడు నిన్ను కూడా దీవించాలంటే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యానుసారంగా నువ్వు నడిస్తే దేవుడు కూడా నీ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను దీవించయ్యని అడగకుండానే ఇస్సాకును దీవించినట్లు ఈరోజు నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఇస్సాకుని దేవుడు ఎంతగానో దేవుడు దీవించాడు. గొప్పవాడైనంత వరకు ఇస్సాకుని దేవుడు విడిచిపెట్ల. గొప్పవాడైనంత వరకు ఇస్సాకుని దేవుడు విడిచిపెట్ల. ఆ దేశంలో 100 అంతలుగా దేవుడు దీవించాడు. గొప్పవాడైనంత వరకు దేవుడు దీవించాడు. అక్కడతోనే దేవుడు దీవెనలు ఆపలేదు. ఆ దేశంలో అందరికంటే ఇస్సాకును దేవుడు బహుగా దేవుడు దీవించాడు. ఎంత దీవించాడంటే అబీమెలెకు రాజు అసూయపడినట్లు, ఫిలిష్తీయులు అసూయపడినట్లు అంతగా దేవుడు దీవించాడు. అయితే అబీమెలెకు రాజు ఇస్సాకు గొప్పవాడు అయిపోయాడు నాకంటే అని ఇస్సాకుని ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అయినా కానీ ఇస్సాకు వాళ్ళతో గొడవ పెట్టుకోలేదు, వాళ్ళని దూషించలేదు, వాళ్ళని చెప్పించలేదు, వాళ్ళని బూతులాడలేదు, వారి మీద కక్ష కూడా పెట్టుకోలేదు. అయితే అక్కడ నుండి ఇస్సాకు గేరారు ప్రాంతానికి వచ్చేసాడు. ఈరోజు మనం దీవించటానికి నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఏ లక్షణాలు ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది దీవెలు పొందుకుంటలా, చాలామంది ఆశీర్వాదాలు పొందుకుంటలా. ఎందుకు పొందుకుంటలేదు? నీకు ఏది అడ్డుగా వచ్చిందో దానిని రాత్రి విడిచిపెట్టుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బహుగా దేవుడు దీవిస్తాడు. అక్కడ నుండి ఇస్సాకు ఎక్కడికి వచ్చాడు? గేరారు ప్రాంతానికి వచ్చాడు. గేరారు ప్రాంతానికి ఇస్సాకు వచ్చిన తర్వాత తన తండ్రి బ్రతుకున్నప్పుడు బావులు తవ్వాడు. అయితే తన తండ్రి చచ్చిపోయిన తర్వాత ఫిలిష్తీయులు, ఆ గేరారులో ఉన్న ఆ ప్రజలు తన తండ్రి బావులు పూడి చేశారు. పూడి చేసిన తర్వాత ఇస్సాకు తన తండ్రి బావుల్ని త్రవ్వటం మొదలుపెట్టాడు. త్రవ్వటం మొదలుపెట్టిన తర్వాత తవ్వగా కష్టపడగా ఆ దేవుడు ఆ కష్టాన్ని చూసి, ఆ దేవుడు వారి కష్టంలో ఉన్న చూడండి పట్టుదల చూసి, వీళ్ళు
చూడండి, నీళ్లు వచ్చినంత వరకు విడిచిపెడతలేదు ఈ బావుల్ని అని దేవుడే నీళ్ల జలాల్ని రప్పించాడు. నీళ్ల జలాల్ని దేవుడు రప్పించాడు. ఆ నీళ్లు జలములు ఊటలు ఊరుతూ వచ్చినాయి. పుష్కలంగా సమృద్ధిగా ఆ బావిలో మట్టంతా తీసేసిన తర్వాత నీళ్లు పైకి వచ్చినాయి. నీ హృదయంలో ఉన్న దుమ్ముని కడుక్కోవాలి ఈ రాత్రి. నీ హృదయంలో ఉన్న బూజును కడుక్కోవాలి ఈ రాత్రి. నీ హృదయంలో ఉన్న పాప కాలుష్యాన్ని తొలగించుకో. ఇప్పుడు దేవుడు నీకు ఓర్పిస్తాడు, దేవుడు నీకు సహనాన్ని ఇస్తాడు, దేవుడు నీకు పట్టుదల ఇస్తాడు, దేవుడు నీకు మంటనిస్తాడు, దేవుడు నీకు అగ్ని ఇస్తాడు, దేవుడు చీకట్లో నిన్ను వెలుగుగా చేస్తాడు. బావి అంటే సంఘము. బావి అంటే సంఘము. సంఘములో జలములు అనే ఊటలు నీలో ఊరాలంటే, ఆశీర్వాదాలు కలిగి నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలి? బావిని తవ్వుతూనే మొదలు పెట్టాలి. ఎంతవరకు తవ్వాలి? నువ్వు అనుకునేది సాధించే వరకు నువ్వు తవ్వాలి. ఎంత పట్టుదల ఎవరిలో ఉంది? ఇస్సాకులో ఉంది. ఇస్సాకు దగ్గరుండి బావులు తవ్విస్తూ ఉన్నాడు. మరి నువ్వు కూడా నీ బిడ్డల కొరకు నువ్వు ప్రయాసపడతలేదు కదా, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడతలేదు కదా, నువ్వు నీ కుటుంబంలో నువ్వు నిలబడతలేదు కదా, నువ్వు నీ సంఘంలో నిలబడతలేదు కదా. నువ్వు నిలబడితే నా దేవుడు ఇస్సాకు దేవుడు నీ దేవుడుగా ఈరోజు ఉంటాడు. ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. నీళ్లు పుష్కలంగా వచ్చినాయి. గేరారు ప్రజలు వచ్చేసారు, గేరారు కాపర్లు వచ్చేసారు. ఎవరి దగ్గరికి? ఇస్సాకు కాపర్ల దగ్గరికి వచ్చారు. ఇస్సాకు కాపర్ల దగ్గరికి వచ్చి, ఈ నీళ్లు మావి, ఈ నీళ్లు మావి అని ఇస్సాకు కాపర్లతో, గేరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడారు. ఏమాడారండి? జగడమాడినట్లు ఇక్కడ ఆదికాండము 26 అధ్యాయము 20 వచనంలో జగడమాడినట్లు మనకు కనపడుతుంది. జగడమాడి దేని కొరకు జగడమాడారు? అమ్మా, బంగారం కొరకు జగడమాడారా? లేకపోతే డబ్బు కొరకు జగడమాడారా? పొలాల కొరకు జగడమాడారా? ఇల్లు కొరకు జగడమాడారా? వస్త్రాల కొరకు జగడమాడారా? భూముల కొరకు జగడమాడారా? దేని కొరకు ఇలా జగడమాడారు? కేవలము ఈ నీళ్లు మావని అయ్యలు జగడమాడటం మనం చూస్తున్నాము. నీళ్లు అంటే దేవుని వాక్యము. ఈ రోజుల్లో సంఘాల్లో కూడా ఇలాగే ఈ నీళ్లు మావంటే, ఈ నీళ్లు మావంటే ఒకరు, ఈ నీళ్లు మాయను ఒకరు, ఇది మాదని ఒకరు సంఘాల్లో కొట్లాట్లు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి, సంఘాలు గలిబిలు జరుగుతున్నాయి. గేరారు ప్రజల్లాగా ఈరోజు కొట్లాడేవారు చాలా మంది సంఘంలో ఉన్నారు. ఈరోజు ఇలాగుండటము ద్వారా నువ్వు ఎంత ఆశీర్వాదం పొందుకున్నావు, ఇలాగుండటం ద్వారా ఎంత దీవెన పోగొట్టుకుంటున్నావు. నువ్వు ఇలాగుండటం ద్వారా, జగటం ఆడటం ద్వారా ఎంతో ఆశీర్వాదం ఇప్పుడే పోగొట్టుకున్నాం, ఎంతో దీవెలు చాలా నువ్వు పోగొట్టుకున్నావు. జగడం ఆడేవారుగా నువ్వు ఉండకూడదు, అసూయ కలిగిన వాడుగా ఉండకూడదు, స్వార్థం కలిగిన వాడుగా ఉండకూడదు. పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండటము అది జగడమాడటమే. అందుకే నువ్వు అలాగుండి కొలిది జగడం అనే బూతులు, జగడం అనే చెప్పించటము, జగడం అనే వారములైన తనము, జగడం అనే లోపల అంత ఈ లోకం అంతా పెట్టేసుకుని, ఇగో నాకు భూములు, నాకు ఆశీర్వాదాలు ఊటలు, నాకు ఊరటం లేదు, నా సంఘంలో నాకు ఏ కార్యాలు జరుగుతులేదు, సంఘంలో నాకు ఏ దీవెనలు రావట్లేదు, నన్ను పట్టించుకుంటలేదు, ఇన్నాళ్ళలాగా లేరు పాస్టర్ గారు, ఇన్నాళ్ళలాగా మారిపోయారు అని అక్కడక్కడ చెప్పుకొని తిరగటం గొప్పతనం కాదు. కానీ నీకు అడ్డుగు ఉన్న ఆ మట్టిని ఈరోజు తొలగించుకో. నీకు అడ్డుగున్న ఈ మట్టిని తొలగిస్తే
ఊటలు ఊరతాయి. ఆ మట్టి నీ లోకమే, ఆ మట్టి నీ పాపమే, ఆ మట్టి బూతులాడటమే, ఆ మట్టి జగడమాడటమే. ఆ మట్టిని నువ్వు ఈ రాత్రి తొలగించుకుంటే నా దేవుడు నిన్ను దీవిస్తాడా? ఈరోజు దేవుడు ఉండవలసిన స్థలంలో లోకం ఉంటుంది. దేవుడు నాట్యమాడవలసిన స్థలంలో, దేవుడు ఆత్మ ఉండవలసిన స్థలంలో దెయ్యపు ఆత్మలు ఉంటున్నాయి. దేవుడు ఉండవలసిన స్థలంలో ఇగో నిద్ర వచ్చేస్తుంది. దేవుడు ఉండవలసిన స్థలంలో సోమర్తనం వచ్చేస్తుంది. దేవుడు ఉండవలసిన స్థలంలో అగ్నిలో మండవలసిన నీవు లోకం నీలోకి వచ్చి కొలిది ఆసక్తి తగ్గిపోతుంది. ప్రార్థన ఉండటం లేదు. ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చుంటున్నావు, ఆ రిమోట్ పట్టుకుని టీవీలో చూస్తున్నావు. ఇంట్లో కూర్చుంటున్నావు, ఆ బూత్ సినిమాలు చూస్తున్నావు. ఇంట్లోనూ కూర్చుంటున్నావు, సెల్ ఫోన్ చూస్తున్నావు. ఇంట్లోనూ కూర్చుంటున్నావు, విలువైన సమయం వ్యర్థంగా నువ్వు గడుపుతున్నావు. ఇలాంటి మట్టి, ఇలాంటి పాపము, ఇలాంటి శాపము నీ హృదయంలో సాతానుడు కప్పెట్టేశాడు. అందుకే నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. అందుకే దేవుడికి మొరపెట్టలేకపోతున్నావు. అందుకే నీకు నీ దేవునికి ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోతుంది. అందుకని తెగిపోకుండా ఇప్పుడు మనకున్న అడ్డుకున్న ఈ మట్టిని మనం ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. తీసేసుకునే వారిగా ఈ రాత్రి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెబుతున్నాడు. ఇస్సాకు అమ్మేన్ వాళ్ళు వచ్చి, గెరారు ప్రజలు వచ్చి ఇస్సాకు కాపరులతో జగడమాడితే ఇస్సాకు మాత్రం జగడమాడలేదు. అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయాడు. వేరే చోటకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా తన తండ్రి బావిని తవ్వుతున్నాడు, కష్టపడుతున్నాడు. నిరాశ ఇస్సాకులో లేదండి. ఈరోజు మనం అనుకునే కార్యం జరగకపోతే నిరాశ పడిపోయిన వాళ్ళు ఉన్నాం. ఎందుకు చెయ్యలేదు, ఎందుకు అలాగయింది, ఎందుకు ఇలాగయింది, ఇంట్లో కూర్చొని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నా దేవుడు ఏది చేసినా మంచే చేస్తాడని ఆ మంచి దేవుడి గురించి మంచిగా ఆలోచించరు. ఎప్పుడు చూసినా నీ మొక్కలో చెడ్డ ఆలోచనలే పుడతాయి నీ హృదయంలో. ఈ చెడ్డ ఆలోచనలు తొలగించుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. బురద నీరంతా లోపల తోడేసుకుంటే మంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈరోజు బురద ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తావు? బురద ఆలోచన, సాతాను ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తావు? నీ దేవుడు మంచివాడిని నువ్వు నమ్ముకున్నా నీ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది, కానీ చెడు జరగదు. నీకు చెడుగా ఉంటుంది, కానీ అది మంచిగా ఉంది. దేవుడి దృష్టిలో మంచిది. మానవ నేత్రాలతోనూ మానవ జ్ఞానంతోనూ ఆలోచిస్తావు కాబట్టి నీకంతా చెడ్డగా ఉంటుంది. భవిష్యత్ అంతా దేవుని చేతిలో ఉన్నది కాబట్టి నీకు అర్థం కాదు. నేను చేసే కార్యాలు చూడు అంటాడు దేవుడు. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇదిగో ఈ కార్యం జరగకపోవటమే చాలా మంచిది. అయ్య బాబు, ఎంత అద్భుతం దేవుడు చేశాడు, ఎంత ఆశ్చర్యకార్యం చేశాడు. మనం అపార్థం చేసుకున్నాము. ఆ మంచి దేవుణ్ణి మంచిగా మనం ఆలోచించలేదు. ఆ మంచి దేవుడు మనకు మంచి కార్యాలు చేస్తుంటే అయ్యో మనం అపార్థం చేసుకున్నామని అప్పుడు బాధపడతాం, అప్పుడు ఏడుస్తాం, అప్పుడు దుఃఖపడతాం. దేవుని అర్థం చేసుకోలేనందుకు. అందుకే అర్థం చేసుకునే మనసు యేసు నామంలో ఈ రోజు నీకు కలుగునుగాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెబుతున్నాడు తెలుసా? అక్కడ కూడా నిరాశ కలగలేదు. రెండో చోట పట్టుదల ఉంది. అయ్యో అక్కడ ఇది అలాగ జరిగింది, మళ్ళీ ఇక్కడ కూడా ఇలా జరుగుతుందేమో మనసులోకి రాలేదు, మనసులోకి పెట్టుకోలేదు. ఆ మనసునంతా, ఆ మొదట కార్యమంతా, మొదట బాధ అంతా, మొదట చింత అంతా, మొదట దుఃఖమంతా అన్నీ అక్కడికక్కడే మర్చిపోయాడు. ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు రెండో చోటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇస్సాకు అన్నీ మర్చిపోయి మళ్ళా ఫ్రెష్గా, మళ్ళా సంతోషంగా, మళ్ళా ఏ బాధ మనసులో పెట్టుకోకుండా కార్యం చేయటం మొదలుపెట్టాడు, తవ్వటం మొదలుపెట్టాడు. తవ్వుతూ ఉన్నాడు, లోతులోకి తవ్వుతున్నాడు. ఆత్మీయ జీవితము లోతులోకి వెళ్తుంటే చీకటి తొలుగుతుంది, అబద్ధాలు తొలుగుతుంది, మోసాలు తొలుగుతుంది, అన్యాయం తొలుగుతుంది, అక్రమం తొలుగుతుంది, అనుమానాలు తొలుగుతాయి, లోకం తొలుగుతుంది, లోక ఆశలు తొలగిపోతుంది, చీకటి జీవితం అంతా తొలగిపోతుంది, పాప జీవితం అంతా తొలగిపోతుంది,
పరిశుద్ధమైన జీవితం నీ లోపలికి వస్తుంది. లోపలికి త్రవ్విన తర్వాత జీవ జలాలు ఓటలు ఊరినయ్యి. జీవ జలాలు ఓటలు ఊరినయ్యి. జీవ జలాలు ఏంటి? దేవుని వాక్యం. వాక్యం పుష్కలంగా సమృద్ధిగా నీ దేవుడు నీకు ఇస్తుంటే ఆ వాక్యానుసారంగా బ్రతకకుండా సంఘాల్లో జగడమాడే గేరారు కాపర్లు లాంటి వాళ్ళు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. సంఘాల్లో వాక్యం వింటారు, గొడవలు పెట్టుకుంటారు. సంఘాల్లో స్వస్థత పొందుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. సంఘాలు మేలు పొందుకుంటారు, గొడవలు పెడతారు. సంఘాలు దీవులు పొందుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. సమృద్ధి లేనప్పుడు సమృద్ధి పొందుకుంటారు, సంఘాలకు దూరం అయిపోతారు. ఇదిగో చూడండి, దేవుని భయం లేని వారుగా, దేవుని భక్తి లేని వారుగా, దేవుని సన్నిధిలో నిలబడలేని వారుగా ఉండి గొడవలు పెట్టుకున్న వాళ్ళు సంఘాల్లో చాలా మట్టుకున్నారు. అలాగ గొడవలు పెట్టడం ద్వారా, జగడాలు ఆడటం ద్వారా ఎవరికి నష్టము? నీకే నష్టము. అయితే అక్కడ నీళ్లు పుష్కలంగా వచ్చినప్పుడు అక్కడ కూడా గేరారు కాపర్లు వచ్చి ఈ ఇస్సాకు కాపర్లతో జగడమాడటం జరిగింది. అక్కడి నుండి ఇస్సాకు వచ్చేసాడండి. ఇస్సాకు మాత్రము ఇస్సాకును దూషించిన, ఇస్సాకును చెప్పించిన, ఇస్సాకును బూతులాడిన, ఇస్సాకును తిట్టిన అస్సలు కొంచెం కూడా చీమ కుట్టినంత లేదండి ఎవరికే. మనకైతే ఎగిరెగిరి పడిపోతాం. చూడండి, ఇంట్లో లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ఏడు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నన్ను అలాగన్నారని ఏడు చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఇలాగని ఏడు చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని ఆత్మ ఉంటే ఎంత అవమానాలు అయినా కానీ అవమానాల్లోనే దేవుని కనపరుస్తాడు. ఈరోజు దేవుని ఆత్మ ఉన్నదంట రుజువు, దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడంట రుజువు ఏంటంటే మనకి ఇదే. అయితే ఇస్సాకు ఏ బాధ పెట్టుకోలేదు, ఏ జరిగినా మన మంచిగా జరుగుతుందని ఇస్సాకు వేరొక చోటకి వెళ్ళాడు. వేరొక చోటకి వెళ్ళి అక్కడ బావి తవ్వాడు. బావి తవ్వితే తన తండ్రి బావిని తవ్వినప్పుడు ఆ మట్టినంతా తీసేసిన తర్వాత ఇంకా లోతుగా తవ్వుతూ మొదలు పెట్టాడు. నీళ్లు పుష్కలంగా వచ్చినాయి, పుష్కలంగా సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయి. కానీ అక్కడ గొడవ పెట్టుకోవడానికి ఎవ్వరు కూడా రాలేదు, జగడమాడటానికి ఎవ్వరు రాలేదు. అందుకనే దానికి పేరేం పెట్టారంటే రహిబోతు అని పేరు పెట్టారు. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. దేవుడు ఎడబాసాడు శత్రువుల్ని. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ చదివేమేంటి? ఆదికాండము 26 అధ్యాయము 24 వచనము ఇందాక మనం చదివేము. ఏం చదివేము? ఆ రాత్రి యెహోవా చూడండి ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. ఆ రాత్రి ఇస్సాకు దగ్గరకు వచ్చాడండి. ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడునని దేవుడే తన్ను తానే ఇస్సాకుకి పరిచయం చేసుకుంటున్నాడు. ఇస్సాకుకి తెలియపరుచుకుంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు నేను. ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నన్ను ఆశీర్వదించు అనలేదు, కానీ దేవుడే ఆశీర్వదిస్తానని దేవుడే ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇస్సాకులో ఏమున్నదంటే ఇతరులాగా లేడు, కానీ ఇతడు ప్రత్యేకంగా ఉన్నాడు. నువ్వు కూడా అలాగా అక్కడ మాటలు చెప్పకూడదు, వీళ్ళలాగే ఇక్కడ మాటలు చెప్పకూడదు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పి అయ్యా నా దగ్గరకు రాయి అంటే నువ్వు అక్కడ మాటలు ఇక్కడ మాటలు వదులుకుంటే నీ దగ్గరకు వస్తానంటాడు దేవుడు. నువ్వు వాళ్ళతో వీళ్ళతో జగడమాడి వాళ్ళతో వీళ్ళతో కొట్లాడుకుంటే దేవుడు గేరారు కాపరు దగ్గరికి వెళ్ళలేదు. ఇస్సాకు కొట్లాడే వారికి, ఇగో చూడండి, జగడమాడే వారికి జగడమాడుతుంటే అతను మౌనంగా ఉన్నాడు, తిరిగి జగడమాడలేదు. ఎంత బూతులాడారు, ఎన్ని చెప్పించారు, ఎంత అవమానపరిచిన ఇస్సాకు నోటంట శపితమైన మాట ఒక్కటి కూడా రాకుండా అలాగ నిలబడిపోయారు. అందుకే జగడమాడలేదు. కాబట్టి దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇస్సాకు దగ్గరికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను,
ఈరోజు చాలా మంది వాక్యానుసారంగా దేవుళ్ళలాగా పరిశుద్ధంగా బ్రతకండి. దేవుడు నీ వాక్యము నేనేం చేస్తుంది? నీ కడుపులో జీవజలాలు ఇప్పుడు పుట్టిస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 7:38 చదవండి. యోహాను సువార్త 7:38 ఏముందంటే, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనాలు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలపు నదులు ఊరునని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నా యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచు, నీ కడుపులో జీవజలపు నదులు ఆశీర్వాదాలు ఓటలు ఊరతాయి అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఈ వాక్యం ఏమున్న జీవజలాలంటే ఏంటండి? దేవుని వాక్యము. ఇప్పుడు మరి చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దర్శిస్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5:27 తీసిన వారు చదవండి. అక్కడ ఏమన్నా ఉందంటే, నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని అంటే సంఘాన్ని నిలబెట్టుకుంటున్నాడు ఆయన. వాక్యముతో ఉదక స్థానము. చూడండి, వాక్యముతో ఉదక స్థానము. ఉదక స్థానం అంటే గోరెచ్చని నీటిలో శుభ్రం చేస్తున్నాడు నిన్ను. నీళ్ళు చేత ఏం చేస్తున్నాడని దేవుడు? నిన్ను శుభ్రం చేస్తున్నాడు. ఇంకా ముందుకెళ్దాం. దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. హల్లెలూయా. సంఘం ఎలాగుండాలంట? ఇక్కడ మనకు కనపడుతుంది. 5:27 ఏమనుందంటే, చూడండి, 26 అక్కడ కనపడుతుంది. ఏమనుంది? అది కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. అట్టిదేది నీలో ఉన్న ముడతల్ని, నీలో ఉన్న కలంకమును, నీలో ఉన్న పాపాన్ని దేవుని వాక్యం ఏం చేస్తుంది? నీళ్ల చేత ఉదక స్థానము చేపిస్తున్నాడు. అంటే నీళ్లు నిన్నేం చేస్తున్నాయి? పవిత్రపరుస్తున్నాయి. ఆమేన్. ఇప్పుడు జలములు అంటే ఏంటండి? దేవుని వాక్యము. ఈ వాక్యానుసారంగా నువ్వు నడిస్తే నీ కుటుంబంలోనికి, నీ దగ్గరికి, నీ బిడ్డల దగ్గరికి దేవుడే వచ్చేస్తాడండి. నన్ను దీవించు, నాకు ఈ కార్యం చేయి, నాకు ఆ కార్యం చేయి, నేను బూతులాడతాను, నేను చెప్పించేస్తాను, నేను వారలేను వాడుకుంటాను, నేను ఈర్ష్కలుకుంటాను, అయ్యేటప్పటికి నేను వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాను, నేను వీళ్ళతో గొడవలు పెట్టుకుంటాను, నేను అక్కడ మాటలు చెబుతాను, నేను ఇక్కడ మాటలు చెబుతానంటే ఎంతకాలమైనా నువ్వు అలాగే ఉండిపోతావు తప్ప నీ ఇంట్లో కార్యం జరగవు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దానికి ఫలితం రాదు. ఇప్పుడు వాక్యానుసారంగా ఎవరితో కూడా జగడమాడకుండా ఒక ప్రత్యేకంగా ఇస్సాకులాగా నువ్వు జీవిస్తే ఇస్సాకు దగ్గరికి వచ్చి ఇస్సాకును దేవుడు దీవిస్తానన్నాడు. ఆమేన్. నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను దీవిస్తానన్నాడు. ఎంతగా దేవుడు దీవించాడు తెలుసా? ఆకాశ నక్షత్రం అందలి, సముద్ర తీరం అందలి, ఇసుకు రేణులాగా ఇస్సాకుని దేవుడు, ఇస్సాకు సంతానాన్ని దేవుడు దీవించాడు. అడగకుండానే దేవుడు దీవించాడు. మనము పొద్దున్నేసి సాయంత్రం వరకు టీవీలు చూసుకొని, సినిమాలు చూసుకొని, దేవుడికి ప్రార్థన చేద్దామంటే నిద్రపోతూ ఉంటే దేవుడి కార్యాలు జరుగుతాయా? నీ చేతులార సమయం అంతా పోగొట్టుకున్నాం, నీ చేతులార ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం, నీ చేతులార దేవుడి కార్యాలకు దూరం అయిపోతున్నాం. ఈ వాక్యమన్నా కానించన్నా నువ్వు చక్కగా దేవుని సన్నిధిలో నిలబడు, వాక్యానుసారంగా నిలబడు, లోకస్తులకు దూరంగా ఉండు, నువ్వు దేవుడికి దగ్గరవు. నా దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన. కళ్ళు ముద్దాం, తల్ల వంచుదాం. పరిశుద్ధుడా, నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు. నా వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందాలి.